సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. భారతదేశం ఒక ఎమర్జింగ్ ఎకానమీ. ఈ ఎకానమీలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పరోక్షంగా అన్ని ధరలు పెరుగుతాయి. ప్రతిదీ సగటున సామాన్యుడి మీదే పడుద్ది అనమాట భారం మొత్తం. ఇక్కడ మనం చూస్తే మన విదేశీ ట్రావెల్ దగ్గర నుంచి స్వదేశంలో మనం కొనుక్కునే పప్పు నూనెల వరకు ప్రతిదీ మన జీవితంలో కాస్ట్లీ అయిపోద్ది. మనం గమనిస్తే కనుక మనం షిప్పింగ్ ద్వారా చాలా వరకు అన్ని తెచ్చుకుంటాం. ఎమర్జింగ్ ఎకానమీలో మనం కొనుక్కునేది ఎక్కువ, అమ్మేది తక్కువ కాబట్టి ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి, పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ పెరుగుతాయి, కుకింగ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి, ఎల్పిజి సిలిండర్స్ కాస్ట్ పెరుగుద్ది. దాంతో రెస్టారెంట్స్, హోటల్స్ కూడా కాస్ట్లీ అయిపోతాయి. అంతేకాదు కన్జ్యూమర్ గూడ్స్ అనే రేట్లు బాగా పెరుగుతాయి అనమాట. అంతెందుకండి, విదేశాల్లో మన పిల్లలు చదువుకోవాలంటే ఆ ఖర్చు విపరీతంగా పెరుగుద్ది. అంటే ఇప్పుడు మనం ఈ రోజున చూస్తే గనక 95 రూపాయలు దాటింది ఒక డాలర్. అంటే రూపాయి విలువ చాలా వరకు పడిపోతుంది అనమాట. రూపాయి విలువ క్షీణించడం వల్ల మన ఇంపోర్ట్ బిల్ బాగా పెరిగిపోద్ది. మన ఇంపోర్ట్స్ అనేవి చాలా కాస్ట్లీ అయిపోతాయి, మనం కొనుక్కొచ్చినవి కాస్ట్లీ అయిపోతాయి అనమాట. దీనివల్ల ఏంటి అంటే ప్రతిదీ బర్డన్ అయిపోద్ది. ఇండైరెక్ట్ గా పరోక్షంగా ప్రతి ఒక్కళ్ళ మీద ఈ బర్డన్ పడుద్ది అనమాట. ముఖ్యంగా కన్జ్యూమర్ గూడ్స్, వినియోగదారుల వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎఫెక్ట్ పడతాయి. రెండోది మన యొక్క విదేశీయానం ఎఫెక్ట్ పడుద్ది. మూడోది మనం చేసే పనులన్నీ కూడా, ఏదైతే ప్రయాణాలు చేస్తామో అన్నీ కూడా కాస్ట్లీ అయిపోతాయి. దాంతోపాటు ఇంట్లో వంట గ్యాస్ దగ్గర నుంచి మన ఫ్యూయల్ వరకు డైలీ మనం చేసే ప్రతి దాని మీద ఎఫెక్ట్ పడుద్ది అనమాట. కాబట్టి మన ఫారెక్స్ రిజర్వ్స్ ని కాపాడుకోవడం మన బాధ్యత. దాంతోపాటు ప్రతి ఒక్క పౌరుడు తన యొక్క రోల్ని పూర్తిగా పాటించాలన్నమాట. ముఖ్యంగా రూపాయి విలువ పడిపోవడం అంటే కేవలం అది ఫారెన్ ఎక్స్చేంజ్ మాత్రమే కాదు, దానిలో ప్రభావాలు కూడా చాలా ఉంటాయి. అందుకనే 100 రూపాయలు ఇస్తే కానీ ఒక డాలర్కి వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా వచ్చే 2-3 నెలల్లో రూపాయి విలువ ఇంకా పడిపోద్దని కూడా వార్తలు వస్తున్నాయి అనమాట. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.